ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. प्रेज द लॉर्ड. आप सबको यीशु मसीह के प्रशस्त नाम में होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. प्रभु आप सबको आशीष दे. ప్రియులరా, మరి ఈ దేవుని మాటల చేత మీరంతా బలపరచబడుతున్నారని, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని, ప్రభువుకి చేరువవుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. हे प्रियो, आप परमेश्वर के वचन के द्वारा सामर्थ्य पा रहे हैं, आध्यात्मिक रीति से बढ़ रहे हैं और परमेश्वर के निकट जा रहे हैं करके मैं विश्वास कर रहा हूँ. తప్పనిసరిగా ఈ సందేశాలు మీరు ఆసక్తిగా ఆలకించండి. మీరు మాత్రమే కాకుండా మీకు పరిచయమైన ప్రతి వారికి చేరువ చేయండి. इस वचन को आप जरूर जिज्ञासा से सुनिए. ना सिर्फ आप लेकिन आपके परिचित लोगों को जरूर भेजिए. మీరు దీవించబడుతూ మీరు అనేకులకు దీవెనకరంగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. आप आशीष पाते हुए आप बहुत लोगों के लिए आशीष का कारण बनना है करके मैं आशा करता हूँ. కొన్ని విషయాల్లో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాము, ఆశించి అర్జించి మొరపెట్టుకుంటూ ఉంటాము. कुछ विषय के लिए हम प्रभु की उपस्थिति में प्रार्थना करते रहते हैं, मांगते हैं, विनती करते हैं और याचना करते रहते हैं. కానీ ఎందుకో కాస్త ఆలస్యమైనప్పుడు విసుగు చెంది విరక్తి చెంది మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. लेकिन पता नहीं क्यों जब देर हो जाता है तब उकता जाते हैं और अरुचि दिखाकर परमेश्वर से दूर हो जाते हैं. దేవుని తలంపులు వేరుగా ఉంటాయి, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. परमेश्वर का सोच अलग है और हमारी सोच अलग है. దేవుని ప్రణాళిక అనేది విశాలమైనది, మన ఆలోచనలు మన తలంపులు సంకుచితమైనవి అనేది మనం గుర్తించాలి. परमेश्वर की योजनाएं जो है बहुत विशाल है, हमारी सोच और हमारी योजनाएं बहुत संकुचित है करके हमें पहचानना है. మనం ప్రార్థించినది ఏదైనా ప్రభు అనుగ్రహించేంత వరకు ఓర్పుతో నేర్పుతో కనిపెట్టుకొని ఉండడమే ఆశీర్వాదకరమైన అనుభూతి. हम जिसके लिए भी प्रार्थना करते हैं परमेश्वर उसे देते तक सहनशीलता और धीरज के साथ इंतजार करना ही आशीषित अनुभव है. వాక్యం కూడా అదే చెప్తుందండి. वचन भी यही कहता है. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతాను. यशायाह 30 का 18वां वचन में पढ़ूंगा. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. तो भी यहोवा इसलिए विलम्ब करता है कि तुम पर अनुग्रह करे और इसलिए ऊंचे उठेगा कि तुम पर दया करे, क्योंकि यहोवा न्यायी परमेश्वर है. क्या ही धन्य है वे जो उस पर आशा लगाए रहते हैं. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తించవలసి ఉందండి. यहाँ दो विषय हमें पहचानना है. మనల్ని కరుణించవలెనని ఆయనే ఆలస్యం చేస్తున్నాడంట. इसलिए विलम्ब करता है कि तुम पर अनुग्रह करे. ఆలస్యం అంటే ఆయన వేచి చూస్తున్నాడు. विलम्ब मतलब वो हमारे लिए इंतजार कर रहे हैं. ఆయన కరుణించడంలో ఆలస్యం ఉండనే ఉండదండి. वो अनुग्रह दिखाने में विलम्ब बिल्कुल नहीं करते हैं. ఆయన కార్యం చేయడంలో ఆలస్యం ఉండనే ఉండదండి. वो अपना कार्य करने में बिल्कुल विलम्ब नहीं करते हैं. ఆయన మనకు మేలు చేయాలని నిలబడి ఉన్నాడంట. वो हमारे प्रति भलाई करने के लिए खड़े हैं. ఒకవేళ ఇక్కడ మీకు ఒక ఆలోచన రావచ్చు, शायद आप सोच सकते हैं, మరి నేను ప్రార్థిస్తున్నాను, ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటే ఈ ఆలస్యానికి కారణం ఏంటండి అనే ఆలోచన మీకు రావచ్చు. मैं भी प्रार्थना कर रहा हूँ और वो अनुग्रह दिखाने के लिए जब तैयार है तो ये विलम्ब किस लिए करके आप सोच सकते हैं. ఆయన నిలిచే ఉన్నాడు మనకు అనుగ్రహించడానికి, కానీ ఎప్పుడు ఏది ఎక్కడ అనుగ్రహించాలనో మనకంటే ఆయనకే ముందు తెలుసు. वो खड़े हैं हमें अनुग्रह करने के लिए, लेकिन कब क्या कहाँ देना है हमसे भी ज्यादा पहले वो ही जानते हैं. దేవుడు ఒక అద్భుతం ఇప్పుడు చేస్తే
ఒక ఆశ్చర్యమైన కార్యం ఇప్పుడు చేస్తే, ఆయన ఒక గొప్ప విడుదల ఇప్పుడు ప్రసాదిస్తే నాకు ఎంత మేలో అని మనం అనుకుంటాం. परमेश्वर एक अद्भुत काम अब भी करने से, परमेश्वर एक आश्चर्य काम अब भी करने से, परमेश्वर अगर अब भी मुझे छुड़ाएगा तो वो मेरे लिए कितना भला है करके हम सोचते हैं। ఇప్పుడు కాదు, 4 దినములు గడిచిన తర్వాత నేను ఈ కార్యం చేస్తే వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది, అది వీళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది ఆయనకి తెలుసు. अभी नहीं, 4 दिन के बाद में ये काम करने से इनके लिए उपयोग होगा, ये इनके लिए आशीषित होगा करके परमेश्वर सोचता है। మనది చిన్న తలంపు, చిన్న మనసు మనది. हमारी बहुत छोटी सोच है, छोटा मन है हमारा। ఆయనది విశాలమైన హృదయం, గొప్ప కార్యాలు ఆయనవి. उनका बहुत विशाल हृदय है और बहुत बड़े काम करने वाला है। అన్నప్పుడు ఆయన మనకు అనుగ్రహించేంత వరకు మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ఇదిగో ఈ వాక్యం చెబుతుంది, కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. परमेश्वर जब तक हमें अनुग्रह नहीं करता तब तक आशा लगाए रहना है। जो कोई उस पर आशा लगाए रहेंगे वो धन्य है। ప్రియులారా, మనం కనిపెట్టుకొని దేవుని దీవెనలు పొందుకొని ధన్యులం అవ్వాలే కానీ కనిపెట్టుకొని ఉండలేక మన ఆలోచన మీద ఆధారపడి దరిద్రులం కాకూడదండి. हे प्रियो, परमेश्वर पर आशा लगाकर परमेश्वर के आशीषों को पाकर धन्य बनना है, लेकिन परमेश्वर पर आशा ना लगाते हुए अपने सोच पर आधारित होकर हमें दरिद्र नहीं बनना है। ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, మన తొందరపాటుతనం, మన దుడుకుతనం, మన అవివేకమైన ఆలోచన ఎన్ని అనర్థాలకు పాల్పడుతున్నామో, ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో అనేది మీరు ఆలోచించి విశ్లేషించాలి. आज मेरे प्रिय भाइयों, हमारी जल्दबाजी, हमारी उतावलापन और हमारा अविवेक सोच कितना अनर्थ का वजह बन रहा है। आप सोचिए और जांचिए। ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఎంత దీవెనకరమో మీరు ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యం మీరు చదివితే మీకు అర్థమవుతుందండి. उनके लिए आशा लगाए रहना कितनी आशीषित है। आप इर्मिया 14 का 22वां वचन पढ़ने से आपको समझ में आएगा। నేను చదువుతాను, చూడండి ఆ వాక్యాన్ని. मैं पढ़ूंगा उस वचन को। జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగల వారున్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే గదా దాన్ని చేయుచున్నావు, నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. क्या जाति जाति की मूर्तों में से कोई वर्षा कर सकता है? क्या आकाश झाड़ियां लगा सकता है? हे हमारे परमेश्वर यहोवा, क्या तू ही इन सब बातों का करने वाला नहीं है? हम तेरा ही आसरा देखते रहेंगे, क्योंकि इन सारी वस्तुओं का सृजनहार तू ही है। ఇక్కడ చూడండి, यहाँ देखिए, దేవతలు అని పేరు పెట్టబడిన వారు కానివ్వండి, देवता करके नाम रखने वाले ही क्यों ना हो, ఆకాశము అనబడినది కానివ్వండి, आकाश ही क्यों ना हो, ఎవరు కూడా ఏది కూడా ఏమి మనకు అనుగ్రహించలేవండి. कोई भी कुछ भी हमें कुछ नहीं दे सकते हैं। దేని మూలాన, ఎవరి మూలాన, ఏ దిక్కు నుంచి మనకు సహాయము కలగదండి. कहीं से भी, किसी से भी और किसी दिशा से भी हमें सहारा नहीं मिलेगा। ఏదైనా కలిగితే ఆయన మూలాన, ఏదైనా వస్తే ఆయన ద్వారాను మనకు అనుగ్రహింపబడాలి. कुछ भी पाने से उनके द्वारा ही, कुछ भी मिलने से उनके द्वारा ही हमें पाना है। కీర్తనకారుడు కూడా చెప్తాడు, ఆకాశం వైపు, కొండల వైపు నేను కన్నులెత్తి నేను కుమ్మిలేదనా, నీ యొద్ద నుంచే కదా నాకు సహాయం రావాలి. కీర్తనకారుని హృదయంలో ఉన్న భావన. भजनकार कहता है, मैं अपनी आंखें पर्वत की ओर लगाऊंगा, मुझे सहायता कहाँ से मिलेगी? मुझे सहायता यहोवा की ओर से मिलता है ना। ये भजनकार की हृदय की भावना ఈ है। క్రియలన్నీ చేయుచున్న నీ కొరకే మేము కనిపెట్టుకుని ఉన్నాము, సమస్తమును నీవే కదా చేసేది, కనుక సమస్తమును చేయగలిగిన నీవు కరుణించాలి, కృప చూపాలని ఈ వాక్యంలో వ్రాయబడిన సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. ये सब कार्य करने वाले तुम पर ही हम आशा लगाए रहे हैं। सब कुछ तू ही करता है ना, इसलिए सब कुछ करने वाला तू हम पर दया और अनुग्रह दिखाए। ये वचन में लिखी गई सच्चाई को हम जांचते हैं। సమస్తమును చేయగలిగిన ఆ దేవుని కొరకు కనిపెట్టుకొని మేలులు పొందుదామా, లేక అనవసరమైన వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకొని విరుద్ధులమైపోదామా? सब कुछ करने वाले परमेश्वर पर आशा लगाए रखकर
भलाई पाएंगे, नहीं तो व्यर्थ और अनर्थ बातों पर मन लगाकर क्या व्यर्थ हो जाएंगे। ఆలోచించాలి, మరి सोचना है, నిర్ణయించుకోవాలి, మరి फैसला करना है, ఒప్పుకొని విడిచిపెట్టాలి, మరి मान के छोड़ना है। దేవుని కనికరాన్ని పొందుకోవడానికి ప్రభువుని సమీపించాలి। మరి परमेश्वर की दया पाने के लिए परमेश्वर के समीप जाना है। మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను। और एक बात मैं आपको याद दिलाऊंगा। 37వ కీర్తన 34వ చరణాన్ని నేను చదువుతున్నానండి। 37वां भजन 34 का वचन में पढ़ रहा हूँ। యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును। यहोवा की बाट जोता रह और उसके मार्ग पर बना रह, और वह तुझे बढ़ाकर पृथ्वी का अधिकारी कर देगा। ఆయన కొరకు కనిపెట్టుకుని వారిని ఆయన హెచ్చిస్తాడు। यहोवा की बाट जोने वाले को वह बढ़ाएगा। మనుషుల హెచ్చింపు కాదండి, मनुष्यों की ओर से बढ़ाई नहीं, అధికారుల హెచ్చింపు కాదండి, अधिकारी की ओर से बढ़ाई नहीं, లోకపు హెచ్చింపు కాదండి। संसार की बढ़ाई नहीं। మనుషులు ఏముంది, ఈ రోజు హెచ్చిస్తారు, రేపటి రోజున కృంగదీస్తారు। मनुष्य का क्या है, आज बढ़ाएंगे और कल वो हमें नीचा दिखाएंगे। ఈ రోజు అభిమానిస్తారు, రేపటి రోజున అవమానిస్తారు। आज प्रेम करेंगे, कल के दिन हमारा अपमान करेंगे। ఈ రోజు స్నేహితులైన వాళ్ళే రేపటి రోజు విరోధులు అవుతారు। आज हमारे मित्र ही कल के दुश्मन बनेंगे। లోక సంబంధంగా కలిగేవి ఏవి కూడా శాశ్వతమైనవి కావండి। सांसारिक रीति से मिलने वाला कुछ भी अटल नहीं है। మనుష్య మాత్రులు చేసే ఏది కూడా అది నిరంతరం శాశ్వతమైనది కాదండి। मनुष्य मात्र का किया हुआ कुछ भी अटल नहीं है। దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించినప్పుడు ఘనంగా ఉంటుంది। परमेश्वर जब किसी व्यक्ति को बढ़ाता है तब वह आदरमान होता है। లేఖనాల్లో మనం చదువుతాం కదండి, మన పితరుల జీవిత చరిత్రలు। लेकिन भाग में हम पढ़ते हैं ना हमारे पितरों के जीवन के इतिहास को। గొర్రెల దొడ్డిలో ఉన్న వ్యక్తిని దేవుడు సింహాసనం ఎక్కించలేదా? भेड़शाला में रहने वाले व्यक्ति को परमेश्वर ने क्या सिंहासन पर नहीं चढ़ाया? కట్టబడి పట్టబడి ఏడవబడి తీసుకుని వెళ్ళిన బానిసలు మరి ఆ దేశంలో గొప్పవాళ్ళు కాలేదా? पकड़े गए, बांधे गए और घसीटे गए गुलाम क्या उस देश में महान और आदरमान नहीं बने? దేవుని చేత హెచ్చించబడిన వ్యక్తి, परमेश्वर के द्वारा बढ़ाया गया व्यक्ति ఎవరు ఏం చేసినా, ఎవరు ఎన్ని కుట్రలు పన్ని ఎన్ని విధాలుగా అతనికి కీడు చేయాలని ప్రయత్నం చేసినా ఏమీ చేయలేని నిస్సహాయపు పరిస్థితుల్లో కుప్పకూలిపోలేదా? चाहे कोई कुछ भी करे, चाहे कोई कितना कुटिलता से बुराई करने की कोशिश करने पर भी कुछ ना करने वाले निस्सहाय हालातों में क्या टूट नहीं गया? నా ప్రియమైన సహోదరులారా, प्रिय भाइयों, ఆయన మనల్ని హెచ్చించాలి। वो हमें बढ़ाना है। మన కులము, మన గోత్రము, మనకున్న డబ్బు, మనకున్నటువంటి బలము, ధనము ఇవి కావండి। हमारी बिरादरी, हमारी गोत्र या हमारा पैसा या धन बल ये कुछ नहीं है। మనకున్న చదువులు పదవులు కాదండి। हमारी पढ़ाई या पद नहीं। మనకు ఎవరో ఉన్నారు, ఎంతో ఉన్నారు, వాళ్ళందరూ మనల్ని హెచ్చిస్తారని ఆశించకూడదండి। हमारे पास कोई है, हमें बहुत है, ये सब हमें बढ़ाएंगे करके हमें आशा नहीं लगाना है। దేవుడు మనల్ని హెచ్చించాలి। परमेश्वर हमें बढ़ाना है। ఎవరిని హెచ్చిస్తాడు? किसको बढ़ाएगा? ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్న వారిని హెచ్చిస్తాడు। जो उन पर आशा लगाए रहेंगे उनको वो बढ़ाएगा। మరి ఈరోజు మీరు ఆలోచించండి, और आज आप सोचिए, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండలేక ఎన్ని అనర్థాలకు మనం పాల్పడుతున్నామో। परमेश्वर पर आशा ना लगाने के वजह से कितने अनर्थ के सहभागी हो रहे हैं हम। ఎన్ని విధాలుగా అపజయాలమయం అవుతున్నామో। कितने रीति से हम हार रहे हैं। మరి ఈనాడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం అవుదాము, ప్రార్థన చేసుకుందాం। और अभी आज के दिन परमेश्वर के सामने पश्चाताप करेंगे और प्रार्थना करेंगे। మరొక మాట కూడా ఆఖరిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను। और एक बात आखिरी में मैं आपको याद दिलाऊंगा। మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం, मीका 7 का 7वां वचन। అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును। परंतु मैं यहोवा की ओर ताकता रहूंगा, मैं अपने उद्धारकर्ता परमेश्वर की बाट जोता रहूंगा, मेरा परमेश्वर मेरी सुनेगा। చూడండి, ఈ వాక్య భాగంలో కనిపెట్టుకొని వాని యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడట। देखिए इस वचन में बाट जोहने वालों की प्रार्थना को वो सुनेगा। మరి ఆలకించిన దేవుడు అనుగ్రహించడా? और सुनने वाला परमेश्वर क्या अनुग्रह नहीं करेगा? ఆలకించిన దేవుడు కటాక్షించడా? सुनने वाला परमेश्वर क्या दया नहीं दिखाएगा? ఆలకించిన దేవుడు కృప చూపడా? सुनने वाला परमेश्वर क्या अनुग्रह नहीं दिखाएंगे?
ఆయన మన ప్రార్థన ఆలకించాలంటే మనం కనిపెట్టుకున్న వారమై ఉండాలి. वो अगर हमारी प्रार्थना हम सुनना चाहते हैं तो हम बाट जोड़ने वाले बनना है. ఈ పోటీ ప్రపంచంలో ఈ రోజున అన్ని త్వరితగతులు జరిగిపోవాలని మనం ఆశిస్తూ ఉంటాము. इस प्रतिस्पर्धी दुनिया में सब कुछ जल्दी हो जाना है करके हम आशा करते हैं. ఆ ప్రార్థించినవి ఆలస్యం కాకూడదని ఆరాటపడుతుంటాం. हमारी प्रार्थनाएं पूरी होने में विलंब ना हो इसके लिए हम उतावले होते हैं. అందుకే మన ప్రార్థన కూడా ఎలా ఉంటుంది? इसलिए हमारी प्रार्थना कैसी होती है? దేవునికి నిర్ణయాన్ని, దేవునికి హద్దులు పెడుతుంటాం. हम परमेश्वर के लिए सीमा ठहराते हैं. ప్రభువా, ఇదిగో 7వ తేదీ లోపు ఇది జరిగిపోవాలి. हे प्रभु देखिए 7 तारीख से पहले ये हो जाना चाहिए. ఈ నెలలో ఈ కార్యం జరగాలి. ये महीने में ये काम हो जाना चाहिए. ఈ సంవత్సరంలో ఈ కార్యం సఫలం అవ్వాలి. ये साल में ये काम सफल होना है. ఇలాగ దేవునికి ఆంక్షలు విధిస్తూ ఉంటామండి. ऐसे परमेश्वर के लिए हम सीमा ठहराते रहते हैं. ఇలాంటి ప్రార్థన జవాబును తీసుకుని వచ్చే ప్రార్థన కాదు. ऐसी प्रार्थना उत्तर लेके आने वाली प्रार्थना नहीं है. ఇలాంటి ప్రార్థన దేవునికి ప్రీతికరమైన ప్రార్థన కాదు. ऐसी प्रार्थना परमेश्वर को प्रीति करने वाली प्रार्थना नहीं है. నీవు ఆయన కొరకు కనిపెట్టుకొని చేసే ప్రార్థన, ఆయన అంగీకరించబడే ప్రార్థన, ఆయన ఆశీర్వాదాన్ని అనుగ్రహించే ప్రార్థన. आप बाट जोते हुए किया गया प्रार्थना उनका अंगीकार किया गया प्रार्थना है और आशीष लाने वाली प्रार्थना నా है. ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఇప్పటికైనా మన అవివేకమైన ఆలోచన గ్రహించి कम से कम अब अपनी अविवेक सोच को जानकर ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండే వ్యక్తులమై ఉందాము. ఆశీర్వాదానికి పాత్రులం అవుదాము. ధన్యులుగా మార్చబడదాము. उनके लिए बाट जोने वाले व्यक्ति बनेंगे, आशीष के योग्य बनेंगे और धन्य बनेंगे. తల వంచండి, ప్రార్థన చేస్తాం. सिर झुकाइए, प्रार्थना करेंगे. కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు నాయనా. हे अनुग्रह सच्चाई परमेश्वर आपकी स्तुति हो. నేటి వరకు మీరు చూపిన కృప కొరకై మీకు వందనాలు. आज तक आपने जो अनुग्रह दिखाया है उसके लिए आपको धन्यवाद देते हैं. ఆయా సందర్భాలలో మా తొందరపాటు తనం వలన కలిగే ఆవేదన ఏంటో, అపజయాల అనుభవాలేంటో మేము రుచి చూస్తూ వచ్చాము. कुछ संदर्भों में हमारे जल्दबाजी के वजह से हार और दुख को चखते हुए आए हैं. కనిపెట్టుకొని ఉండుటలో ఉన్న ఆశీర్వాదం ఏంటో మేము గ్రహిస్తూ వచ్చాము నాయనా. बाट जोने के वजह से जो आशीष पाएंगे उसको हम जांचे हैं पिता. అలాంటి మనసు మీరు మాకు ప్రసాదించమని వేడుకొనుచున్నాను. ऐसे मन आप हमें देने की प्रार्थना करते हैं. కనిపెట్టుకొని ఉండుటలో ఉన్న ఆ దీవెనను మేము అనుభవిస్తూ పత్రికలై ఉండడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. बाट जोने में जो आशीष है उसको अनुभव करते हुए गवाह बन के जीने की कृपा मांगते हैं. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు దర్శించమని వేడుకొనుచున్నాను. ये प्रार्थना में एकत्रित हुए हर एक व्यक्ति को आप दर्शन दीजिए पिता. వారి అవసరతను తీర్చమని కోరుకుంటున్నాను. उनके जरूरतों को पूरा करने के लिए मांगता हूँ पिता. వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాను. उनको चंगा करने के लिए प्रार्थना करता हूँ पिता. హృదయ అభిలాషను తీర్చమని వేడుకొనుచున్నాను. उनके मनोरथों को पूरी करने की प्रार्थना करता हूँ पिता. సమృద్ధి అయిన కృప చేత మీ బిడ్డలను నింపి ఆశీర్వదించమని మీ పాద పద్మానికి అప్పగిస్తూ अनुग्रह की बहुतायत से भरकर आशीष देने के लिए आपके चरणों में सौंपता हूँ. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करके मांगता हूँ पिता. ఆమేన్. आमेन. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. प्रभु आप सबको आशीष दे और विशेष अनुग्रह से आपको भरपूर करे. आमेन. हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए. पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज.